హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి ఐడియా అండి. అదేంటో కాదండి, మనం వేస్ట్ అని పడేసే కొబ్బరి చిప్పల్ని చక్కగా ఉపయోగించుకునే సూపర్ ఐడియా అన్నమాట. నేనైతే కొబ్బరి చిప్పల్ని బాగా ఎండబెట్టేసి ఆ తర్వాత ఒక కవర్లో పెట్టి ఈ విధంగా దాచిపెట్టానండి. వీటిని ఇప్పుడైతే మనం ఈ విధంగా ఉపయోగించుకుందాం. కొబ్బరి చిప్పలను చూడండి, నేను ఈ విధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కాలుస్తున్నానండి. 2 చిప్పల్ని ఒకేసారి ఈ విధంగా కాలుస్తున్నాను. వీటితో నేనైతే ఇప్పుడు ధూపం వేస్తానండి. ఇంట్లో ధూపం వేయడానికి కొబ్బరి చిప్పలను ఉపయోగిస్తున్నాను. జనరల్గా మనం బొగ్గులతో కదా ధూపం వేస్తాము. బొగ్గులు లేకపోయినా సరే చక్కగా మనం పడేసే ఈ కొబ్బరి చిప్పలతో కూడా ఈ విధంగా ధూపం వేసుకోవచ్చు. చిప్పల్ని ఈ విధంగా కాలనివ్వాలండి. చిప్పలు బాగా ఎండితే కనుక అర నిమిషంలోనే ఈ విధంగా కాలుతుందండి. లేదంటే మనకి చాలా టైం పడుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా నేను కాలిన తర్వాత ఒక మట్టి మూకుళ్ళలో తీసుకున్నాను. ధూపం వేయడానికి నేను ఈ మట్టి మూకుడిని ఉపయోగిస్తున్నానండి. ఇలా చిప్ప కాసేపు కాలిన తర్వాత మనం ఇప్పుడు మంటని ఆర్పేసామంటే అప్పుడు మనకి బొగ్గు తయారవుతుంది. బొగ్గులను కాల్చి ధూపం వేయడం కన్నా ఇలా కొబ్బరి చిప్పలను కాల్చి ధూపం వేయడం చాలా ఈజీ అండి. అంతేకాకుండా బొగ్గులు మనం ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. చిప్పలు అయితే అలా అవసరం లేదు కదా. దీనిలో ఇప్పుడు ధూపం వేసుకుందాం. ఇలా మనకు పట్టుకోవడానికి వీలుగా అడుగున ఒక చిల్లులు గరిటె పెట్టానండి. ఇలా పట్టుకొని చక్కగా మనం ఇల్లంతా ధూపం వేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.